దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకుము, నేను గాబ్రియేలు అను దేవదూతను. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును. నేను పురుషుణ్ణి ఎల్లరి దానిని, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆ మాట చొప్పున నాకు జరుగును గాక. అంతటా దూత ఆమె ఇద్దరు నుండి వెళ్ళాను. మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునకు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు ఆమెను అవమానపరచునులక రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. ఈ సంగతులు ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య మరియ గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుడిని కనును. ఆయన వారి ప్రజల వారి పాపముల నుండి రక్షించును. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకునేను. ఆమె కుమారుని కనువరకు ఆమె నెరుగకుండెను. ఆ దినముల యందు మరియా లేచి యూదయ ప్రదేశములోని జకర్య ఇంటిలో ప్రవేశించెను. ఎలిజబెత్కు వందనము చేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఇదిగో శుభవచనం నా చెవున పడగానే గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసింది. ప్రభువు తెలియచేసిన మాటలు సిద్ధించునుగాక. నీవు ధన్యురాలవు. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. తన దాసురాలి దీనస్థితి కటాక్షించను. ఇది మొదలుకొని గొప్ప కార్యములు చేసేదను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నేను ధన్యురాలు అని అందరు. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో ఉండి తిరిగి ఆమె ఇంటికి వెళ్ళెను. దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యాడు. మన చక్రవర్తి అయిన కైసారు తెలియజేయమనగా తమ తమ ప్రజా సంఖ్య రాయించుకున్న వదలని రాజ్యాజ్ఞ. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో రాయబడి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను.
వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. నా భార్య ప్రసవ దినములు నిన్నవి కనుక స్థలమేమైనా ఉన్నదా? అయ్యా, మా ఇంట్లో స్నేహితుల చేత గృహం నిండి ఉన్నది. పశ్చిమపక్కల రాజైన హేరోదు దినముల యందు మహారాజు విచ్చేస్తున్నారు. జయము జయము మహారాజు హేరోదు ప్రభువులకు జయము జయము. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చుచుండిరి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు? ఈ దర్శనం కోసం తూర్పు దేశం జ్ఞానులు వచ్చి ఉన్నారు. వారిని లోనికి ప్రవేశపెట్టుడి. మిమ్మల్ని రాజు పిలుస్తుంది. మహారాజా చిరంజీవి అవునుగాక. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వచ్చిన పని ఏమిటి? మేము తూర్పు దేశపు జ్ఞానులము, తూర్పు నుండి వచ్చి ఉన్నాము. సరే సరే. మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అవునా? అవును రాజా, తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి మేము యుద్ధకు వచ్చి ఉన్నాము. సరే సరే. రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన సర్వలోకమునకు రాజు. ఆయన నక్షత్రమును చూసి మేము వచ్చాము రాజా. అయితే మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చినట్లు ఆయనను పూజించినట్లు మీరు వర్తమానము నాకు తీసుకొని రమ్ము. వారి రాజు మాట విని బయలుదేరి పోతుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొదములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా చిన్నోడా, మనం ఉదయం అంతా అరణ్యంలో గొర్రెలు మేపుకొని వచ్చినాం కదా, ఒకసారి వెళ్ళి మన గొర్రెలను వచ్చిన చూసినాము. వాళ్ళు మంచిగా ఉన్నారు. 1 2 3 4 5 6 నాకు ఎక్కడ అసలేదా? నీకు ఒక్క పని కూడా సరే అనుకోవచ్చు. నువ్వు వెళ్ళి చూడు ఒకసారి, అన్నం లేదా ఒకసారి చూడు. 1 2 3 4 5 6 అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కాక. ఓకే, దా కూర్చో. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఇదంతా క్షేమాన్ని కాపాడు కదా, దేవుడిని ప్రార్థన చేసుకుందాం. ఏదో వస్తున్నట్టుంది. ప్రభుదూత వారి యొద్దకు వచ్చుచుండెను. ఏదో వస్తుంది కాక. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారికి మిక్కిలి భయం కలిగింది. గొల్లలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందు మీరు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు
పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. పిల్లలు ఎప్పటి నుంచో మనము మన లోక రక్షణకు సంబంధించిన మన కొరకు నేడు రక్షకుడు పుట్టినాడు. మనము బెత్లెహేముకు వెళ్ళి శిశువుని దర్శించుకున్నాం. అయ్య మేము గొర్రెలం గొర్రెల కాపాడులం పెద్ద పెద్ద గొర్రెలం గొర్రెల కాపాడులం పెద్ద పెద్ద పుల్లొస్తే గుద్ది గుద్ది చంపుతాం పెద్ద పెద్ద పుల్లొస్తే గుద్ది గుద్ది చంపుతాం అయ్య మేము గొర్రెలం గొర్రెల కాపాడులం అయ్య మేము గొర్రెలం గొర్రెల కాపాడులం పెద్ద ఆ జ్ఞానులు తను అపహసించారని ఏ రోజు గ్రహించి బహుగా ఆగ్రహం తెచ్చుకున్నాము. మంత్రి, ఆ తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఎంతకాలం అయింది? 2 సంవత్సరాలు కావచ్చి ఉన్నాయి మహారాజా. అయితే మీరు వెళ్ళి ఆ బెత్లెహేము చుట్టూ మన సైనికులు పంపించి ఆ యొక్క బెత్లెహేము చుట్టూ ప్రాంతం అంతయు 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు ఉన్న మగపిల్లలందరినీ వధించమని చెప్పుడి. చిత్తము మహారాజా. వారు వెళ్ళిన తర్వాత అప్పుడు ఓదంలే ఫోటో తీసుకున్నాం. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెతుకుచున్నాడు గనుక ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోవును. నేను నీతో తెలియజేయ వరకు అక్కడే ఉండును. అప్పుడు యోసేపు నిద్ర మేలుకొని దూత చెప్పిన ప్రకారము ఐగుప్తునకు వెళ్ళింది. అరుదించే నాకై అంబర వీధిలో యేసయ్యకి అవని చాటుచు ఆనంద సంగ్రము పొందేనా అమర కాంతిలో చూడ అందాల తార అందించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర పూర్ణతైన బిందుగలోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వరణే దేశతో అవతారమూర్తి యేసయ్య అవని చాటుచు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి
తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడు రాజగొల్ల పోయా